కేంద్ర బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. 600 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది. 300 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్లు పతనం ప్రారంభమయ్యాయి. కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మార్కెట్లు కుప్పకూలినట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, స్టాక్ మార్కెట్ లాస్ కు సంబంధించిన వివరాలేంటి? ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇటు కేటాయింపులు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇటు స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఒక్కసారిగా కూలిపోయాయి. అటు సెన్సెక్స్ మొత్తం పొద్దున్నట్టు తీసుకున్నట్లయితే 1.2% పడిపోయింది. అలాగే నిఫ్టీ కూడా 1.3% పడిపోయింది. సో యాక్చువల్ గా ఈ రోజు బడ్జెట్ మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చారు. సో ఈసారి మొన్న ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు February 1. ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఇటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారు కాబట్టి సో ఈసారి బాగా ఉంటుందని ముందస్తుగా బాగా వాళ్ళు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ బడ్జెట్ లో మాత్రం ఆశించినంత స్థాయి లేకపోవడంతో స్టాక్ మార్కెట్ అనేది కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పడిపోవడానికి ఇటు నిపుణులు అయితే 2 రకాల రీజన్స్ చెప్తున్నారు. ఒకటి, ఆల్రెడీ ప్రబలంగా ఉన్న F&O ట్రేడింగ్ ని నియంత్రించడానికి ఇటు నిర్మలా సీతారామన్ ఎఫ్సిటీ రేట్ ను 0.01 నుంచి 0.02% పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రకటించారు. సో దీంతో బడ్జెట్ అనంతరం ఇటు ఈక్విటీ అటు ఇండెక్స్ వ్యాపారులు తమ ట్రేడ్లకు రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి సో ఇది ఒక మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు. ఇక అన్ని ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఆస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాలపైన కూడా ఇటు ఆల్రెడీ 10% ఉంటే దాన్ని 12.5% పన్ను రేటు పెంచుతున్నట్టు ఇటు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించింది. సో ఇది కూడా చాలా వరకు ఇటు స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి ఒక కారణమైపోయాయి. సో 15% ఉన్న నుంచి ఉన్న ట్యాక్స్ రేట్ 20% పెంచుతున్నట్టు కూడా ప్రకటించారు. సో దీంతో ఇది కూడా ఒక రీజన్ అయిపోయింది. సో ఇటు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంచనాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ అయితే లేకుండా పోయింది. సో ఒక దశలో యాక్చువల్ గా సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇంకొకటి 80,000 బెంచ్ మార్క్ కు సెన్సెక్స్ పడి ప్రస్తుతానికి 566 పాయింట్లు కోల్పోయి 79,920 వద్ద ప్రస్తుతానికి సెన్సెక్స్ కొనసాగుతుంది. అలాగే నిఫ్టీ కూడా మొత్తం 500 పాయింట్లకు పైగా కోల్పోయి ప్రస్తుతానికి 24,500 మార్కులకు దిగువగా చేరుకుంది. సో మొత్తానికి ఈ బడ్జెట్ లో ఇటు ఇన్వెస్టర్స్ అలాగే సామాన్యులకు ఆశించిన లేకపోవడంతో ఇండస్ట్రీగా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంతో ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్ అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉంది.